మరోవైపు మొంతా తీవ్ర తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అయితే ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. అయితే దీనిపైన మరింత డీప్ గా మాట్లాడడానికి మనతో పాటు ఐఎంసీ అమరావతి సైంటిస్ట్ కర్ణసాగర్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కర్ణసాగర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అంటే ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అంటే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ చూడడానికి? 90 నుండి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్లు మనం అంచనా వేస్తున్నామండి. అంటే మనకు చాలా గట్టిగా గాలులు వీచేదానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా చెట్లు పడిపోవడం కానీ, లేకపోతే స్తంభాలు లేదంటే పాడుపడ్డటువంటి కట్టడాలు కూడా పడిపోయేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉందండి. అంటే సార్ ఇప్పటికే చెట్లు పడిపోతూ ఉన్నాయి. అంటే సార్ ఇప్పటికే చెట్లు పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు వీస్తున్న గాలులకి. వన్స్ ఇంకా విన్స్ పెరిగే కొద్దీ చెట్లు పెద్ద, ఇప్పుడు ఏ చెట్లు అయితే పడిపోయాయో అంతకన్నా ఇంకా పెద్ద చెట్లు పడిపోయేదానికి అవకాశం ఉందండి. అలాగే స్తంభాలు కానీ పడిపోతాయి. అలాగే పూరి గడిసెలు ఉన్నా, లేదంటే ఎక్కడైనా రేకుల షెడ్లు ఉన్నా, ఇవన్నీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉందండి. ఓకే సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా కదులుతూ ఉంది సార్ తుఫాన్? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈరోజు మధ్యాహ్నం టైంకి అండి తీవ్ర తుఫాన్ గానీ మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. గత 6 గంటల్లో చూసినట్లయితే 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. సో ప్రస్తుతం చూసినట్లయితే 15.6, 82.5 అక్షాంశ రేఖాంశాల దగ్గర కేంద్రీకృతమైంది. మచిలీపట్నం నుంచి చూసినట్లయితే దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా ఉంది. విశాఖపట్నం నుంచి చూసినట్లయితే మనకు 250 కిలోమీటర్ల దక్షిణ నైరుతి దిశలో మనకు కేంద్రీకృతమైందండి. సో ఇది రాబో గంటల్లో, మరికొద్ది గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరి ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ, అంటే మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ దగ్గరికి సమీపానికి ల్యాండ్ ఫాల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే సార్ తీరం దాటడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకా దాదాపు 6 నుండి ఒక 12 అవర్స్ మధ్యలో అవ్వచ్చండి. ఓకే సార్, అంటే తీరం దాటే సమయంలో ఆ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది సార్? అంటే గాలులు వీసాయని చెప్తున్నారు, పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, ఎప్పటి నుంచి ఉన్న వృక్షాలు కూడా కూలిపోతాయని చెబుతున్నారు. నిజానికి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారా? ఇళ్లలో అందుకే మనం ముందు నుంచి కూడా అండి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైతే పాడుపడ్డటువంటి కట్టడం ఉందో, లేదా ఆల్రెడీ కొద్దిగా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి కట్టడాలు ఉన్నాయో అలాంటివి కూడా పడిపోయేదానికి అవకాశం ఉందండి. అందుకే ముందుగానే ప్రజలకు హెచ్చరికలు ఇచ్చేసి అలాంటివి ఏమంటే వాటికి దూరంగా ఉండమని చెప్తున్నారు. గట్టిగా ఉన్నటువంటి కట్టడాల దగ్గర ఉండమని చెప్తున్నారండి. ఇలాంటి హెచ్చరికలు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. సార్, ఇప్పుడు కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతున్న సందర్భంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది సార్? కాకినాడ దగ్గర తీరం దాడుతుందండి. కాకినాడ మచిలీపట్నం మధ్య కాదు కానీ కాకినాడకి సమీపంలో తీరం దాడుతుంది. ఇక్కడ ఒక స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలండి. ప్రజలకు కూడా కొంచెం దీనిపైన అవగాహన కావాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సైక్లోన్ సెంటర్ ఉందంటే అండి, సెంటర్ నుంచి కొద్ది దూరం వరకు విండ్స్ ఎక్కువగా ఉంటాయి. సెంటర్లో ఎలాంటి విండ్ స్పీడ్ ఉండదు, కామ్ విండ్స్ అంటారు. మళ్ళీ సెంటర్ నుంచి వెనకాల స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ సెంటర్ నుంచి చుట్టూ తిరుగుతూ ఉంటాయి విండ్స్. ఎప్పుడైతే అవుటర్ బ్యాండ్స్ ల్యాండ్ రీచ్ అవుతుందో మనకు చాలా గట్టిగా స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి. వన్స్ అది వచ్చిన తర్వాత ఐ ఆఫ్ ద సైక్లోన్ దగ్గరకు వచ్చేసరికి కామ్ విండ్స్ వస్తాయి. జనాలందరూ ఏమనుకుంటారంటే ఇంకా తుఫాను తీరం దాటిపోయింది, మనకి ఇంకేం ఆపద లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు అనుకుంటారు. కానీ అది కాదు సందర్భం. మళ్ళీ దాని వెనకలో ఉన్నటువంటి అవుటర్ బ్యాండ్ మళ్ళీ రీచ్ అవుతుంది. అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి ఎక్కడైతే తీరం దాడుతుంది అక్కడ, ఆ తర్వాత కొద్దిసేపు కామ్గా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి. ఎక్కువ ప్రజలు ఈ అవగాహన లేకపోవడం వల్ల కామ్ విండ్స్ వచ్చినప్పటికీ అంత తగ్గిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేసి ఫ్రీగా ఉంటారు. మళ్ళీ విండ్స్ వచ్చినప్పుడు చాలా వరకు మనకు నష్టం వాటిల్లేదానికి అవకాశం ఉందండి. అంటే టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా సార్ మీరు చెప్తున్నట్టు మళ్ళీ నెక్స్ట్ వచ్చే విండ్స్ కి స్టార్టింగ్ దానికి? అంటే మనకు ఇప్పుడు సపోజ్ ఆ టైంకి తుఫాన్ ఎంత స్పీడ్తో ప్రయాణిస్తుంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. దాదాపుగా మనకు ఒక 2-3 అవర్స్ మధ్యలోనే వచ్చేస్తుంది. అంటే తీరం దాటింది అని రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మళ్ళీ అవుటర్ విండ్స్ ఇంపాక్ట్ ఉంటుందండి. దానివల్ల మళ్ళీ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి, అలాగే రెయిన్ఫాల్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒకసారి హెవీ రెయిన్ కానీ స్ట్రాంగ్ విండ్స్ కానీ వచ్చేసి కొద్దిగా కామ్ అయిందంటే అక్కడ అయి ఉన్నట్లు, ఆ తర్వాత మళ్ళీ దాని వెనకాల మళ్ళీ కొద్దిసేపు ఉంటే మళ్ళీ మనకు గట్టి స్ట్రాంగ్ విండ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా సిద్ధపడి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి.
అంటే సార్ ఇప్పుడు నార్మల్గా సీజనల్గా వచ్చే వర్షాలకి తుఫాన్ తర్వాత వచ్చే వర్షాలకి తుఫాన్కి ముందు పడుతున్న వర్షాలకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? తుఫాను ముందు పడుతున్న వర్షాలు, తుఫాన్ తర్వాత పడుతున్నటువంటి వర్షాలు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కాకపోతే ఓన్లీ విండ్ డైరెక్షన్ మనకు తేడా ఉంటుందండి. తుఫానుకు ముందు వచ్చేస అంటే ల్యాండ్ ఫాల్ అయ్యేదానికి ముందు ఉన్నటువంటి గాలులు ఆ దిశకి, తర్వాత వెనక్కి వచ్చే దిశకి ఆపోజిట్ గా ఉంటుంది. అంటే సపోజ్ మనకు తుఫాన్ ముందు వెళ్తుంది, ఆల్మోస్ట్ మనకు నార్త్ ఈస్టర్లీ లేకపోతే ఈశాన్య గాలులు ఉంటాయి. ఎప్పుడైతే తుఫాన్ దాటిపోతుందో ఆ తర్వాత మళ్ళీ మనకు నైరుతి కానీ లేదా వెస్టర్లీ కానీ, అంటే వెస్టర్లీ కాంపోనెంట్ తో ఉన్నటువంటి విండ్స్ వస్తాయి. ఓకే. కంప్లీట్ గా విండ్ డైరెక్షన్ మారిపోతుంది. ఓకే సార్, ఫ్లాష్ ఫ్లడ్స్ కి కూడా ఆస్కారం ఉంది అని చెబుతూ ఉన్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే నిజంగా ఈసారి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని కంపల్సరీ వస్తుంది అని అంటారా, లేకపోతే తుఫాన్ తీరం దాటిన తర్వాత సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ అవుతుంది అంటారా? తుఫాన్ తీరం దాటిన తర్వాత సిచ్యువేషన్ కొంచెం సద్దుమణుగుద్దండి. తుఫాన్కు ముందే ఎక్కువగా మనకి ఇంపాక్ట్ ఉంటుంది, వర్షం కానీ ఏదైనా సరే. తుఫాను వన్స్ తీరం దాటిన తర్వాత వెంటనే అంటే విత్ ఇన్ అవర్స్ లో మనకు డిసిపేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అంత క్లియర్ వెదర్ వచ్చేస్తుంది. సో తుఫాన్ తర్వాత మనం అంత ఇంపాక్ట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా ప్రమాదం జరిగింది లేకపోతే ఇబ్బంది నష్టం జరిగిందంటే తుఫాను ముందు ఉన్నటువంటి దాంతోనే మనకి ఇంపాక్ట్ ఉంటుందండి. సో మనకు ఫ్లాష్ ఫ్లడ్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలన్నిటి కూడా ఈరోజు ఫ్లాష్ ఫ్లడ్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా. సో ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు వరదలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సార్ ఇప్పటికే చాలా సార్లు అంటే తుఫాన్లు చూసిన తీర ప్రాంతాలలో హుదూద్ గురించి అయితే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మొంతా తుఫాన్ హుదూద్తో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు సివియారిటీ ఉండే ఛాన్స్ ఉంది సార్? మనకు హుదూద్ తుఫాన్ అనేది వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అండి, అంటే పెను తుఫాను. ఇప్పుడు వచ్చేటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అది మనం ఓన్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అనుకుంటున్నాం, తీవ్ర తుఫాన్ మాత్రమే. హుదూద్ అనేది పెను తుఫాన్, అంటే అందులో ఎక్కువగా గాలులు ఉంటాయి, ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎప్పుడైతే మనం హుదూద్తో పోలుస్తామో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కొంచెము చాలా తక్కువగా ఉంటుందండి. సో అయినప్పటికీ అలా అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేసేదానికైతే లేదు. ఒకసారి ఏపీలో మొత్తానికి 19 జిల్లాలపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఏ ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ ఉంటుంది సార్? మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు సిస్టమ్ కి సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ లో ఎక్కువగా రెయిన్ఫాల్ ఉంటుంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో, అలాగే ఎక్కడైతే కేంద్రం ఉంటుందో ఆ కేంద్రానికి మళ్ళీ నార్త్ సైడ్ అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ ఎక్కువగా రెయిన్ఫాల్ వచ్చేదానికి అవకాశం ఉందండి. వేరాస్ ఎక్కడైతే సిస్టమ్ క్రాస్ కాబోతుందో అక్కడ మనకి ఎక్కువ విండ్స్ ఉండేదానికి అవకాశం ఉంది. సో ఎటు చూసినా మనకు విండ్స్ తో పాటు రెయిన్ ఉండేదానికి ఉంటుంది. ఎక్కడైతే అధిక రెయిన్ ఉంటుంది అక్కడ కొంచెం తక్కువ విండ్స్ ఉన్నా కూడా ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఆల్మోస్ట్ ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలకు కూడా రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని చోట్ల వర్షం ఎక్కువ ఉంటుంది, విండ్ తక్కువ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో విండ్ ఎక్కువ ఉంటుంది, వర్షం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ సివియర్ గానే ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లాలు కూడా మనము రెడ్ వార్నింగ్ ఇచ్చి సివియర్ హెచ్చరిక చేయడం జరిగింది. సార్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఒకవేళ వస్తే మీరు అన్నారు అంటే తుఫాన్కి ముందు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, దాని ఎఫెక్ట్ తెలుస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లాష్ ఫ్లడ్స్ గనక వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ ఏ ప్రాంతాలపైన ఎఫెక్ట్ ఉంటుంది, అలాంటి టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎప్పుడైతే తుఫాన్ మనము ఈ టైంకు లేకపోతే ఈ టైంలో ఎక్కువ సివియర్ గా ఉంటుందని చెప్తున్నామో ఆ టైంలో దాదాపుగా ప్రజలు బయటికి రాకుండా లేకపోతే ప్రయాణం చేయకుండా లేదా బజార్లోకి వచ్చేసి బయట ఉండకుండా ఇళ్లలో ఉండి సేఫ్ ప్లేస్ లో ఉండి షెల్టర్ తీసుకోవడం మంచిదండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ఈరోజు అంచనా వేసింది ఏ ఏ జిల్లాలకైతే ఫ్లాష్ ఫ్లడ్లు ఇచ్చామో ఆ జిల్లాలలో వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్లడ్. కాబట్టి ఆ ప్రాంతాలలో ముందుగానే లోతట్టు ప్రాంత వాసులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న గుడిసెలు ఉండేవాళ్ళు, లేదంటే బయట ఉన్నటువంటి ప్రజలు కూడా జాగ్రత్త పడి ముందే వారు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళటము, లేదా ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి సలహాల ప్రకారం ఒక మంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకోవటము ఉత్తమమైన పని అండి. సార్ ఒకసారి అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? నార్మల్గా ఫ్లడ్స్ గురించి అందరికీ తెలుసు, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే దేన్ని పరిగణిస్తారు, అది ఎలా ఉంటుంది ఎఫెక్ట్? ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఇప్పుడు అంటే లేమన్ లాంగ్వేజ్ లో చెప్తే సైంటిఫిక్ గా ఒక డెఫినేషన్ ఉంటుందండి. లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అంటే సాధారణమైన వ్యక్తి అర్థం చేసుకోవడానికి సడన్ గా వచ్చేటువంటి వరదలండి, ఆకస్మిక వరదల్ని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. అంటే ఆకస్మిక వరదలు ఎలా వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా కుండపోత వర్షం సడన్ గా వచ్చింది, లేకపోతే ఎక్కడైనా ఒక వాటర్ ట్యాంక్ నిండింది, అది బ్రీచ్ అవటము లేదా బర్స్ట్ అవటము, దీనివల్ల సడన్ ఫ్లడ్స్ వస్తాయి. సో ఆకస్మికమైనటువంటి వరదలు రావటం అనేది దీన్ని అంటారండి.
అలాగే తీరం దాటే సమయంలో సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో 1 మీటర్ హైట్ వరకు కూడా సముద్రం ఉప్పొంగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అంటే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎట్ ద సేమ్ టైం మిగిలిన తుఫాన్స్ తో పోలిస్తే దీనికి 1 మీటర్ హైట్ అని అంటున్నారు. అది ఎలా ఉంటుంది సార్ అసలు? మనము స్టామ్ సర్జ్ వార్నింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. గత 4 రోజులుగా ఇస్తున్నాము. దానికి అనుకూలంగా ప్రభుత్వ అధికారులు కూడా స్పందించారు. దానికి అనుకూలంగా ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుందో తీర ప్రాంతం వెంబడి కూడా దాదాపుగా సముద్రం ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ఒక 1 మీటర్ హైట్ మనకు స్టామ్ సర్జ్ రావచ్చని అంచనా వేస్తున్నాం. అంటే దాదాపుగా లోపల చాలా వరకు వాటర్ అనేది ఇనండేషన్ అయ్యేందుకు అవకాశం ఉందండి. మరి ముఖ్యంగా ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుందో అంటే మనకు వెస్ట్ గోదావరి నుంచి మొదలు పెట్టుకుంటే అనకాపల్లి వరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా స్టామ్ సర్జ్ ఉండేదానికి అవకాశం ఉందండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని వదిలేసి సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళటం శ్రేయస్కరం అండి. సార్ అంటే డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉంటుంది సార్? అంటే వాతావరణ శాఖతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి ఈ సిచ్యువేషన్లో. అంటే ఎంత మినిట్ టు మినిట్, సెకండ్స్ టు సెకండ్స్ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ బేసికల్గా అక్కడ? ప్రతిసారి రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయండి కంటిన్యూగా. స్పెషల్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే సిఎస్ గారు కావచ్చు, మన గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు కావచ్చు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా మన హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఖచ్చితంగా ప్రతిసారి రివ్యూ తీసుకుంటున్నారు కంటిన్యూగా. ఇప్పుడు కూడా మేము మధ్యలో మధ్యలో వచ్చేసి మీకు అటెండ్ అవుతున్నామండి. కంటిన్యూగా మీటింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాము. ఆ తర్వాత కమ్యూనికేషన్ కూడా త్రూ వాట్సాప్ కావచ్చు, వేరే మీడియా అంటే మెయిల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ 1 అవర్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ రాబోతుంది, ఎంతవరకు చర్యలు తీసుకున్నారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కంటిన్యూగా మెయిల్లో ఉన్నారు. అందరు కలిసి ఒక డిజాస్టర్ గ్రూప్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తున్నారు. పై అధికారులు సలహాలు ఇస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్తున్నారు. దాని అనుకూలంగా ప్రతి చోట యాక్షన్ తీసుకోబడుతుందండి. సార్ ఇప్పుడు తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ఆ పరిధి ఎంత వరకు ఉంది? అది ఆల్రెడీ డిసైడెడ్ అంటే ఎక్కడెక్కడ ఉంది ఆ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ అలర్ట్స్ వచ్చేసాయా, లేకపోతే తీరం దాటుతున్న సమయంలో ఈ పరిధి మారే ఛాన్స్ ఉంటుందా? ముఖ్యంగా ఏ ప్లేసెస్ పైన ఉంది? ఆల్రెడీ మనము అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగిందండి. ఏ పరిధిలో అంటే మరీ ముఖ్యంగా తీరం దాటే దగ్గర అంటే మనకు వెస్ట్ గోదావరి నుండి అనకాపల్లి మధ్యలో ఎక్కువగా విండ్స్ స్పీడ్ ఉండేదానికి అవకాశం ఉందండి. సో ఎక్కడైతే తీరం దాడుతుందో ఆ ఏరియాలో ఎక్కువ విండ్ స్పీడ్ ఉంటుంది. ఆ ఏరియా నుంచి కొంచెము ఇట్లా సౌత్ సైడ్కి వచ్చినా లేదా నార్త్ సైడ్కి వచ్చినా విండ్ స్పీడ్ కొంచెం తగ్గుతుంది, స్కాటర్డ్ అవుతుంది. అయినప్పటికీ తగ్గుతుంది అంటే చాలా తక్కువ విండేం కాదు, ఎక్కువ ఉంటుంది. అక్కడికంటే పోలిస్తే మనకు సెంటర్ దగ్గర దాదాపు ఆ కోన్లో 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్స్ వీచేదానికి అవకాశం ఉందండి. అంటే సార్ ఇప్పుడు ఒకసారి తీరం దాటిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఎన్ని డేస్ వరకు కనిపిస్తుంది? వర్షాల రూపంలో అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని చెబుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఎలాగో చర్యలు తీసుకున్నారు కాబట్టి, వచ్చినటువంటి వర్షము వరదలు రాకుండా చర్యలు తీసుకున్నారు కాబట్టి వెంటనే మనం రికవర్ అయ్యడానికి అతి తక్కువ టైమే పడుతుందండి. తుఫాన్ వన్స్ ల్యాండ్ ఫాల్ ఏంటంటే రేపు మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది వెదర్, ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఇంకా. సో ఏదైనా ఎక్కడైనా వాటరు లేదంటే ట్యాంక్స్ నిండటం కానీ, లేదా చెరువులు నిండిపోవటం కానీ, డ్యాములు నిండిపోవడం కానీ అట్లే ఉండి ఆ వరదలు ఉండాల్సిందే. కానీ ఆల్మోస్ట్ వచ్చినటువంటి వరద నీరు వచ్చినట్లుగా వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి చర్యలు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు తీసుకున్నారండి. అది కూడా అంటే వేరే రివ్యూ మీటింగ్స్ లో మేము వినడం జరిగింది. సో కాబట్టి దీని గురించి అంత పెద్ద ఆలోచించాల్సిన పని లేదండి. ఓన్లీ థింగ్ ఈస్ మళ్ళీ అందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ రిస్టోరేషన్ చేయడం ఒకటే ఇప్పుడు ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ పైన కూడా దీని ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. తెలంగాణ పైన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది సార్? తెలంగాణ పైన కూడా ఈరోజు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ చూడబోతున్నారు. వన్స్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అవుతుందో అంటే మనకు ల్యాండ్ ఫాల్ దగ్గరకు వచ్చిన తర్వాత, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఆ అవుటర్ సైడ్ బ్యాండ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఛత్తీస్గఢ్ తెలంగాణ పైకి వస్తుందండి. అందుకనే చెప్పేసి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడ కూడా రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒడిశాలో రెడ్ వార్నింగ్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లో కూడా ఆల్మోస్ట్ హెవీ రైన్ఫాల్ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా అంటే ఎప్పుడైతే ఈ సిస్టమ్ దగ్గరకు వస్తుందో సైంటిఫిక్ గా క్లైమేటికల్ పరంగా దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అన్ని కూడా వార్నింగ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి.
అలాగే గాలి తీవ్రత పైన డ్యామేజ్ పొటెన్షియల్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు సార్. ఒకవేళ మాక్సిమం 110 కిలోమీటర్ల వేగంతో గనక గాలులు వీస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? హుదూద్ టైంలో అయితే మనం చూసాం, మీరు అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్తున్నారు, కానీ అప్పుడైతే చాలా అంటే ఎఫెక్ట్ చూసాము. షోరూమ్స్ అద్దాలు పగిలిపోవడం, బిల్డింగ్స్ కుప్పకూలిపోవడం, తీర ప్రాంతాలు మొత్తం కూడా మారిపోవడం, పార్కులు కూడా మారిపోయాయి. మొత్తం ఇదంతా చూసాం. ఇప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీస్తే ఎలా ఉంటుంది సార్ పరిస్థితి, పొటెన్షియల్? మనము మార్జినల్ ఇచ్చామండి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్లు. సో 110 కిలోమీటర్లు అన్నప్పుడు మనకు హుదూద్ చూస్తే దాదాపు 200 కిలోమీటర్ స్పీడ్ వచ్చిందండి. సో అందులో చూస్తే మనకు చాలా తక్కువే చెప్పాలంటే. సో అంత ఇంపాక్ట్ మనం హుదూద్లో దృష్టిలో పెట్టుకునేసి అంత తీవ్రమైనటువంటి నష్టం లేక అంత తీవ్రమైనటువంటి గాలులు వస్తాయని ఆలోచన ఉండకుండా ఇప్పుడు ఎంత వరకు చెప్పామో అంతవరకు చూసుకొని దాని ఇంపాక్ట్గా ఏముండబోతుంది, ఏమేమి పడిపోతున్నాయి కూడా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ క్లియర్గా చెప్పామండి. దాని ప్రకారంగా మనకి ఏమన్నటువంటి పాత చెట్లు కానీ, లేకపోతే ఎండిపోయిన చెట్లు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మొక్కలు కూడా అంటే పెద్ద చెట్లు కూడా పడిపోయేదానికి అవకాశం ఉందండి. ఇంకా ఏదైనా బిల్డింగులు అంటే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగులు కానీ, లేకపోతే హోర్డింగ్స్ కానీ ఇవి కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఇల్లు పడిపోయేదానికి అవకాశం ఉంది. కంటిన్యూగా వర్షం రావడం వల్ల ఒక్కొక్కసారి గోడ బాగా నానిపోతాయి. అలాంటి సందర్భంలో కూడా మళ్ళీ గాలి తోడైనప్పుడు మనకు ఈజీగా పడిపోయేదానికి అవకాశం ఉందండి. కాబట్టి ఇలాంటి వల్నరబుల్ కండిషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు వాళ్ళకి తెలుసు ఇది ఎంత మాత్రం నష్టము రాబోతుంది, ఎప్పుడు నష్టం రాబోతుంది ముందే చూస్తుంటారు. దాదాపుగా ఒక అంచనాకు వస్తాం కాబట్టి ముందే జాగ్రత్త పడి మనం సురక్షితంగా ఉంటే మంచిదండి. అంటే అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్ కామన్ మ్యాన్ది ఈ సందర్భంలో? అంటే ప్రభుత్వం సైడ్ నుంచి చాలా తీవ్రంగా కష్టపడుతున్నారంటే, ప్రభుత్వం సైడ్ నుంచి చాలా తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా మన ప్రజల్లో మన సొంతగా మనకుగా జాగ్రత్త పడి అంటే ఏం రాబోతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇది తుఫాను కదండి. కాబట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తుండాలి. ఎక్కడ ఏదైనా చెట్లు ఒరుగుతున్నాయా, స్తంభం పడిపోతుందా, లేదంటే కరెంట్ తీగలు ఏమైనా తెగిపోతున్నాయా, లేదంటే కరెంట్ ఏదైనా వైర్లు తెగి వేలాడుతున్నాయా, ఇల్లు ఏదైనా పడిపోయేదానికి అవకాశం ముందే మనకు చూస్తుంటే కొంచెం అలర్ట్గా ఉంటే మనకు ఐడియా వస్తుంది ఎక్కడ నష్టం రాబోతుంది, ఎక్కడ వల్నరబిలిటీ ఉంది, ఓకే ఇది ఆల్రెడీ లేస్తుంది, పడిపోయేదానికి అవకాశం ఉంది, అలాగే వరద వచ్చేదానికి అవకాశం ఉంది, ఇక్కడ వాటర్ వస్తుంది, ఇలాంటి అవగాహన అంతా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఫస్ట్ మనముగా జాగ్రత్తగా ఉండి జాగరూకులమై 10 మందిని లేదంటే మన పెద్దల్ని కానీ ఇలాంటి పిల్లల్ని కానీ తగిన జాగ్రత్తల్లో పెట్టేసి వాళ్ళని కూడా అలర్ట్గా ఉంచేసి మనం జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం సూచనలు పాటిస్తే మనకు ఎలాంటి నష్టం ఉండదు. థ్యాంక్ యూ సార్ కరుణాసాగర్ గారు, అన్ని విషయాలు తెలియజేసినందుకు, అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మొంతా తీరం దాటే సమయంలో మ్యాక్సిమం 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. సో అందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అధికారులు చెబుతున్నట్టు వినాలి అని కూడా చెప్తున్నారు. అప్డేట్స్ కంటిన్యూ అవుతుంటాయి.